దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 94వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విననాడువాడు కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు అంటే మనము ఆయన స్వాస్థ్యము, ఆయన సొత్తుగా మనము మార్చబడి ఉన్నాము గనుక దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకొని ఉన్నాడు, మనల్ని కొన్నాడు గనుక మనల్ని ఆయన విడనాడాడు. ఈ దినాలలో బాప్తిసం పొందిన వారు కొంతమంది అనుకునే మాట ఏంటంటే, దేవుడు మాకు దూరం అయిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడువడు. మనమే ఆయా సందర్భాలలో త్రోవ తప్పి దేవునికి దూరమై దేవుని విడిచిపెడుతూ ఉంటాము. మనము దేవుని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఈ మాట మనుషులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ స్నేహితులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు, నీ క్షేమాన్ని కోరుకున్న వారు ఈ దినాన నిన్ను విడిచి నీకు దూరమై నీకు బాధను కలిగించి ఉన్నారేమో. చిరకాలం నీతో ఉంటానని, బ్రతుకు దినములన్నిటా నీతో ఉంటానని చెప్పిన వారు ఈ దినాన నీతో లేక నీకు దూరమై నీ హృదయములో వేదన కలిగించి ఉన్నారేమో. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా నేను ఉన్నాను అని ప్రభు చెప్పారు. కనుక ఆయన మనల్ని విడవకుండా మనతోనే ఉంటాడు. ఎంతకాలం అంటే మన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుడు మనతోనే ఉంటాడు. సింహబోన్లోకి వెళ్ళిన దానియేలుతో కూడా ప్రభు ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వారు అగ్నిగుండంలోనికి వెళితే వారితోనూ ప్రభు ఉన్నాడు. అంటే శ్రమల్లో శోధనలో వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. అపాయం కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలో నువ్వు ప్రవేశించి ఉన్నావా? శోధన కాలంలో ఉన్నావా? కష్టకాలంలో నడిపించబడుతూ ఉన్నావా? నిందల చేత, ఆవేదనల చేత, అవమానాల చేత కొనసాగించుకుంటూ నువ్వు కన్నీల మధ్యలో కురింగిపోతూ నలిగిపోతూ ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఏ మనుషులు నీకు సహకారంగా లేక, ఏ వ్యక్తి కూడా నీతో లేక కన్నీల మధ్యలో కొనసాగింపడుతూ బాధపడుతూ ఉన్నావా? దేవుడు నీతోనే ఉన్నాడు. నీతో ఉన్న దేవుడు నీ శ్రమల్లో నీకు జయమిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ దుఃఖాన్ని, అవమానాన్ని, ఆవేదనలు, నిందలు తొలగించి సంతోషాన్ని నీకు కలిగిస్తాడు. నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. సమాజంలో దేవుని కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టునుగాక. కనుక ఈ మాటలు వింటున్న నీవు నాకెవరూ లేరు అని నువ్వు చింతించవద్దు, బాధపడవద్దు. దేవుడు యుగ సమాప్తి వరకు నీతోనే ఉన్నాడు. నీ చెయ్యి విడవకుండా అంతవరకు ఆత్మీయ జీవితంలో, కుటుంబ యాత్రలో కూడా నీతో ఉండి దేవుడు నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రునైనా, మీరు మీ ప్రజలను విడవక ఎడబాయక బాధల్లోనూ, శ్రమల్లోనూ, కన్నీళ్లలోనూ, కష్టములోనూ తోడుగా ఉండి విడిపించి నెమ్మదిని, ప్రశాంతతను, ఆశీర్వాదాన్ని కలిగించే గొప్ప దేవునైనా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సమస్తం మీకు తెలుసు కనుక మీరు తోడుగా ఉన్నారు, విడిపించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు, మేలు చేయబోతున్నారు. అందుకు స్తోత్రం. ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా వచ్చి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.